ఐ న్యూస్ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజలకు సంబంధించి మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి సమస్యలు పరిష్కరించాలనేటువంటి అంశాలపై ఐ న్యూస్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయినటువంటి నర్సాపురం పార్లమెంట్ నుంచి కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారితో ఈరోజు మనం ఉన్నాం. మరి ఆయనతో ఈరోజు ప్రధాన విషయాలన్నీ కూడా చర్చిద్దాం. నమస్తే సార్. మా ఐ న్యూస్ తరపున ముందుగా మీకు శుభాకాంక్షలు. అంటే ప్రధానంగా నర్సాపురం పార్లమెంట్ లో ఎక్కడికి వెళ్తున్నా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అంటే మాకు తెలియదు, బీజేపీ వర్మ అంటే తెలుసు అంటున్నారు. ఏంటి అసలు బీజేపీతో మీకున్న అనుబంధం ఏంటి? అది వాస్తవం అండి. పార్లమెంట్ నియోజకవర్గంలో బయట కాదు, ఇప్పుడు నేనున్న ఇంటి ఉన్న ఏరియాలో కూడా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అంటే ఒక నిమిషం ఆలోచిస్తారు. బీజేపీ వర్మ అంటే ఇంకా పరిచయం అవసరం లేదు ఈ ఊరికి. మీరు రైల్వే స్టేషన్లో దిగినా, బస్ స్టాండ్లో దిగినా బయటకు వచ్చి ఆటో వాడిని బీజేపీ వర్మ గారు ఇల్లు అంటే డైరెక్ట్ మా ఇంటికి తీసుకొచ్చేస్తాడు. అంటే ఎందుకు బీజేపీ వర్మగా మారాడు ఈ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ? నేను పెట్టుకోలేదు ఈ పేరు. ఒక ఆర్గనైజేషన్తో, బీజేపీ అనేటువంటి పార్టీతో అంత కమిట్మెంట్గా, సిద్ధాంతపరంగా దక్షిణ భారతదేశంలోనే కాదు ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ లేని రోజుల్లో, కేవలం 2 లోక్సభ సీట్లు ఉన్నటువంటి సమయంలో నా వెనకాల వేలాది మంది విద్యార్థులు, యువజనుల మద్దతు ఉన్నటువంటి రోజుల్లో వారందరినీ తీసుకుని నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. సిద్ధాంతం కోసం, అధికారం కోసం కాదు. అప్పటి నుంచి నెల రోజులు పార్టీ పనిలో ఉంటాను నేను, సామాన్య కార్యకర్తలు, ప్రజా సమస్యల మీద ఇవన్నీ. కాబట్టి నాకు పార్టీ మీద ఉన్నటువంటి కమిట్మెంట్ కారణంగా ఈ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ వర్మగా మారాడు. అంటే ప్రధానంగా నర్సాపురం పార్లమెంటు ఏపీ వ్యాప్తంగా కూడా ప్రత్యేకించి బీజేపీ ప్రతిసారి కూడా కూటమిలో ఉన్నప్పుడు ఇదే సీటు దక్కించుకుంటుంది. ఆ తర్వాత కూడా బీజేపీ అంటేనే భీమవరం లేదా నర్సాపురం అటువంటి టాక్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. ఎందుకు ఈ నర్సాపురం పార్లమెంట్కి బీజేపీకి ఉన్న అనుబంధం ఏంటనుకో? అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతం మినహాయించి ఆంధ్ర ప్రాంతంలో బీజేపీకి ఫస్ట్ నుంచి కూడా ఎంతో కొంత కార్యకర్తలుండి పట్టున్నటువంటి ప్రాంతం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం ఈ ప్రాంతాలు కొంచెం పట్టుంటాయి. భీమవరం, తాడేపల్లిగూడెంలో భీమవరంలో అయితే 1981 నుంచి, అంటే ఇప్పుడు 43 సంవత్సరాలు అయి ఉంటుంది. 43 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ కౌన్సిల్లో బీజేపీ రిప్రజెంటేషన్ తీసుకుని వస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు. మా మిత్రుడు పాగా సత్యనారాయణ గారి పెద్దలు 81లో కౌన్సిల్ రిప్రజెంట్ చేశారు. ఆయన ఈ పార్టీకి ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ జనసంఘన సమయం నుంచి. తర్వాత నేను 90లో వచ్చాను, నేను మున్సిపల్ కౌన్సిలర్ చేశాను. అన్నింటిగా నా ప్రెస్టేజియస్ డిఎన్ఆర్ విద్యా సంస్థలో జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా చేశాను. సో ఇక్కడ బీజేపీకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. సో 99లో పొత్తులు ఉన్నప్పుడు ఈ సీటు బీజేపీకి అలాట్ అయింది, మంచి మెజార్టీతో నెగ్గాం. ఆ విధంగా అప్పటి నుంచి బీజేపీ కొంత పికప్ అయింది. పొత్తులు ఉన్నటువంటి సందర్భంలో నర్సాపురం సీటు బీజేపీ అయితే గెలుస్తుంది అనేటువంటి నమ్మకం పార్టీకి ఉంది, గెలిపిస్తారనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే 2009లో కూడా మీరు నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. దాదాపు 34 ఏళ్ళు ఎన్నో పదవులు బీజేపీలో కూడా మీరు అనుభవించారు. మరి బీజేపీ ఏ విధంగా బలోపేతమైంది అనుకోవచ్చు? 2009లో ఒంటరిగా వెళ్ళారు, మరి ఈసారి కూటమికి వెళ్తున్నారు. అప్పటికి ఇప్పటికీ దాదాపు 15 ఏళ్ళు అయింది. ఇది అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడేమో ప్రత్యేక నవ్యాంధ్రప్రదేశ్ ఉంది. ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ బీజేపీలో? నేను 2009లో పొత్తులు లేవు. పొత్తులు లేనప్పుడు రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆదేశించింది పార్లమెంట్కి పోటీ చేయాలి అని. పోటీ చేశాను. ఉన్నంతలో మంచి ఓటింగ్ తెచ్చుకున్న, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నటువంటి రోజులయ్యాయి. స్టేట్ డివిజన్ టైం అది. అదేవిధంగా పార్టీని పికప్ చేసేటువంటి విషయంలో నిరంతరం పార్టీ కార్యక్రమాలు చేస్తుంటాం. ఇక్కడ కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నటువంటి సమయంలో కూడా మేము మంచి యంగ్ టర్క్స్ యూత్ వింగ్లో ఉండేవాళ్ళు. సరైనటువంటి సలహాలు ఇచ్చి మాకు రాజకీయ లబ్ధి అనేది మాకు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఆ ఎంపీ ల్యాడ్స్ని కరెక్ట్గా ప్రతి గ్రామంలో ఖర్చు పెట్టడం ద్వారా ప్రతి గ్రామంలో బీజేపీ అభివృద్ధి కార్యక్రమం ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో మేము పనిచేసి సక్సెస్ అయ్యాం. ఇప్పుడు కూడా ఎవరు ఈ నియోజకవర్గంలో సక్సెస్ఫుల్ ఎంపీ అంటే కృష్ణరాజు గారి పేరు చెప్తారు.
సో అవన్నీ ఎక్స్పీరియన్సెస్ మాకు. ఇప్పుడు కౌన్సిల్లో కూడా మీరు పనిచేశారు, అంటే భీమవరం మున్సిపాలిటీకి కౌన్సిలర్లకి అటు చట్టసభలకి ఏంటి అనుబంధం? ఒకరి తర్వాత ఒకరు పార్లమెంట్లకి, లేదంటే శాసనమండలి చైర్మన్గా మోషన్ రాజు కానీ, లేదంటే తోట సీతారామ లక్ష్మి గారు ఎంపీగా వెళ్ళారు, ఇప్పుడు మీరు మళ్ళీ భీమవరం మున్సిపాలిటీ నుంచి వెళ్తున్నారు. మరి భీమవరంకి ప్రత్యేకించి మీరు ఎంపీగా గెలిస్తే ఏం చేయబోతారు? అంటే ఎక్కడైనా ఎవరిదైనా రాజకీయం పంచాయతీల్లో సర్పంచ్గా ప్రారంభం అవుతుంది, ఎంత పెద్దోడిదైనా, లేకపోతే ఒక ఎంపీటీసీగా ప్రారంభిస్తాడు. టౌన్లో ఉన్నాం కాబట్టి మేము మున్సిపల్ కౌన్సిలర్స్గా మాకు అంతకుమించి అవకాశం ఉండదు. సీతారామ లక్ష్మి గారు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు, చైర్మన్గా ఎన్నికయ్యారు. 2010లో ఆవిడ జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు అయ్యారు. 2010 నుంచి 2019 వరకు నేను కూడా జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఉన్నాను. ఆవిడ ఎంపీ కంటెస్ట్ చేశారు, నేను ఎంపీ కంటెస్ట్ చేశాను, ఆవిడ రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఇవాళ నాకు అవకాశం వచ్చింది. అంటే పొలిటికల్గా కెరీర్ ఎవరిదైనా అర్బన్ ఏరియాలో ఉన్నప్పుడు అది కార్పొరేటర్ కౌన్సిలర్ స్థాయి నుండే రాజకీయ ప్రస్థానం ప్రారంభం అవుతుంది, అంతకు మించి ఏమీ లేదు. అంటే కౌన్సిలర్గా ఉన్నప్పుడే నిన్న భీమవరంలో చాలామంది చెప్తున్నారు, కౌన్సిలర్గా ఉన్నప్పుడే 3 వాటర్ ట్యాంకులు కానీ వంతిని కానీ కట్టించారు. అలాంటి వ్యక్తి ఎంపీగా అలాగే కేంద్ర పార్టీలో ఉంటే మన నరసాపురంకి ఎంతో చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. మరి అటువంటి ఆశలు పెట్టుకున్న వారికి ఏమేమి చేయబోతున్నారు నరసాపురం పార్లమెంట్ మొత్తం? వాస్తవం అండి, నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈ పట్టణానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాను. అప్పుడున్నటువంటి చైర్మన్ గారు కూడా నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ముఖ్యంగా రైల్వే గేటు ఏదైతే సమస్య ఉన్నదో దాన్ని ఇప్పుడు డీటెయిల్గా చెప్పలేను, ఆ సమస్యని తీర్చినటువంటి వ్యక్తిని నేను. అందుకేదో కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు సాక్షాత్తు వచ్చి బాపిరాజు గారు ఎంపీగా ఉండి తీసుకొచ్చారు, పని పూర్తి చేయలేకపోయారు. నేను వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని ఎదురిస్తే వెంకయ్యనాయుడు గారు సురేష్ ప్రభు గారితో మాట్లాడడం ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అలాగే అమృత పథకం కింద పెద్ద ఎత్తున డబ్బులు రావడంలో నా పాత్ర ఉంది వెంకయ్యనాయుడు గారితో. వాటర్ సర్వీస్ రిజర్వాయర్లు వేళ నిర్మాణం అవుతున్నాయంటే అందులో నా పాత్ర ఉంది. అందుకే అంటాను నేను కూడా ఏంటంటే, నేను ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలే, కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి కన్నా పెద్ద స్థాయిలోనే వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో పరిచయాలు ఉన్నాయి. వీటిని అన్నీ ఉపయోగించుకుని ఈ నియోజకవర్గాన్ని మ్యాక్సిమం డెవలప్ చేయగలిగినటువంటి ఆశ ఆలోచన కూడా నాకు. అంటే నరసాపురం పార్లమెంట్ ప్రజలు, ప్రత్యేకించి నరసాపురం ప్రజలు ఎప్పటి నుంచో వశిష్ఠ వారధి కోసం కలలు కంటున్నారు. బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ కోసం శంకుస్థాపనలు జరుగుతూనే ఉన్నాయి వారధితో పాటు. ఆ శంకుస్థాపన రాళ్లే మిగులుతాయి అనుకోవచ్చే? రాబోయే 5 ఏళ్లలో ఏం జరగబోతుంది? వశిష్ఠ వారధిని మేము కంప్లీట్ చేస్తామండి. నేను ఎంపీగా ఉండగానే కంప్లీట్ చేస్తాను. బియ్యపు తిప్పదే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఈ రెండు కూడా నేను బాధ్యత తీసుకుంటా. ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయండి, డ్రైనేజీ, రోడ్లు, ఈ కాదు, ఏదైతే ఒక మేజర్ ఇష్యూని మనం సాల్వ్ చేయాలా, ఆ రెండు కూడా బాధ్యత నేను తీసుకుంటాను. అంటే ప్రధానంగా ఇది అన్నపూర్ణ జిల్లాగా చెప్పుకుంటూ వస్తారు. పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు, వ్యవసాయం ఉంది, వాటితో పాటు ఆక్వా కూడా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. దేశంలోనే అత్యధిక ఆదాయం ఈ ప్రాంతం నుంచి వెళ్తుందంటూ ఉంటారు. మరి ఇక్కడ ఆక్వా రైతులు ఇటీవల కాలంలో ఎంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మరి వారిపై ఎటువంటి దృష్టి పెట్టబోతున్నారు? ఖచ్చితంగా నేను కూడా ఇప్పుడు ప్రచారంలో చెప్తున్నానండి, ఆక్వా ఇండస్ట్రీ మొత్తం సంక్షోభంలో ఉంది వాస్తవంగా. ఎక్స్పోర్ట్ బయటికి వెళ్ళి తగ్గిపోయింది, బయట దేశాల్లో పంటలు చాలా వచ్చాయి, ఇక్కడేమో సీడ్ క్వాలిటీ ఉన్నటువంటి సీడ్ దొరకట్లే, మేతల ధరలు బాగా పెరిగిపోయాయి, రేటు చూస్తే అప్ అండ్ డౌన్స్ అలాగే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసింది. అంతకింత ఆక్వా రైతులకి సబ్సిడీ ఉంది కరెంటు మీద, యూనిట్కి ₹1.5. ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలి, ఎందుకంటే లేకపోతే ఆ వేళ ఆక్వా రైతు కుదేలైపోయాడు. ఆక్వా రైతు ఈవేళ భారతదేశానికి వస్తున్నటువంటి విదేశీ మార్క ద్రవ్యంలో, ఫారిన్ కరెన్సీలో ఈ ఆక్వా ద్వారా వచ్చేది ఎక్కువ ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచించాలి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టారు, వస్తే యూనిట్ ₹1.5కి మేము కరెంట్ ఇస్తాం. సో ఆ విధంగా ఆక్వా రైతుల సమస్య మటుకు చాలా ప్రధానమైన సమస్య. ఖచ్చితంగా వారి విషయంలో ఎంపీడీ అధికారులను పిలిపించి మాట్లాడి మనం ఏం చేయగలిగితే ఈ ఆక్వా రైతు గట్టెక్కుతాడు సంక్షోభం నుండి అనేటువంటిది ఆలోచించి
ఆ రకమైనటువంటి చర్యలు నేను తీసుకుంటాను. అంటే నరసాపురం పార్లమెంట్లో 5 పట్టణ ప్రాంత నియోజకవర్గాలతో పాటు ఆచంట ఉండి అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి రూరల్ ప్రాంతాలుగా కూడా ఉన్నాయి. కానీ అక్కడ తాగునీటి సమస్య ఎన్నో ఏళ్ళుగా వారిని వేధిస్తుంది. కనీసం స్వచ్ఛమైన తాగునీరు తాగలేనటువంటి పరిస్థితి లేదు. దాని మీద మీరు ఎటువంటి దృష్టి సాధించారు? గోదావరి పక్కనే ఉంది, కానీ గోదావరి జలాలు తరలించలేకపోతున్నారు విమర్శ ఉంది. తాగునీరు సమస్య విపరీతంగా ఉందండి, మొత్తం పార్లమెంట్ అంతా ఉంది. దీనికి మనం గతంలో ఒక రూపకల్పన చేసాం, ఏదో విద్యాశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ తీసుకురావాలని. అది వర్కౌట్ కాలే. కానీ ఈ జగన్ గారు దానికి కూడా తీసుకొచ్చేస్తున్నామని లాస్ట్ ఇయర్ 23లో అనుకుంటే దానికి ఒక ఫౌండేషన్ స్టోన్ వేసేసి శంకుస్థాపన చేసేసాడు. అసలు పైపులు లేవు, కనెక్షన్ లేదు, ఏమీ లేదు. ప్రచారం కోసం, ఆర్పాటం కోసం చేసేసాడు. అంటే విద్యాశ్వరం నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ తీసుకురావడం ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఏరియా మనకి మంచి నీటి సౌకర్యం కలుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంది. ఆ కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని పెట్టింది, వందలాది కోట్ల రూపాయలను కూడా విడుదల చేసింది. కానీ వాటిని సద్వినియోగం చేసేటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు లేకపోతున్నారు అనుకోవచ్చు? మీ పార్టీ నేతలు కూడా ఏమైనా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదనుకోవచ్చు. అమృత్ పథకంలో రకరకాల ఫేజుల్లో డబ్బు వచ్చిందండి. పూర్తి చేయడం అంటే ఒక రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ కారణం పనిచేసిన పనులకు బిల్లులు లేవు, కాంట్రాక్టులు పెండింగ్ పెట్టి కూర్చున్నారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు అయితే కొంత పెట్టుబడి పెట్టి చేశారు, కానీ వాళ్ళు కూడా ఆపు కూర్చున్నారు. అసలు బిల్లు వస్తుందో రాదో కూడా తెలియదు. ఫండ్స్ డీవియేషన్ అయిపోయింది. కాబట్టి దాన్ని ఒక బెటర్ సిస్టమ్ డెవలప్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడుతుంది, ఇటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ పథకం కేంద్రం ఇస్తుంది అనేది కూడా ఎక్కడ ప్రజలకు అవగాహన చేసేటువంటి పరిస్థితి లేదు. మరి అది సక్సెస్ చేయడంలో బీజేపీ ఎందుకు ముందంజలో లేదనుకోవచ్చు? నరసాపురం పార్లమెంట్లో ప్రతి ఒక్కడికి తెలుసండి, ఈ సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వీడంతా అంబక్కని తెలుసు. కానీ మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే దాడులు చేయించాడు, లేకపోతే అందులో అంగన్వాడీలో ఉన్నది ఏదో తీసేస్తాడు, లేకపోతే వాలంటీర్లు అయ్యేయో తీసేస్తాడు. కాబట్టి పరిస్థితి ఆ విధంగా. అంటే ప్రధానంగా రాజకీయాలు కనుక చూసుకుంటే ఈరోజు మీరు ఇప్పటికే ఉమ్మడి సభలు పెట్టుకుంటున్నారు, పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారు. అటు వైసీపీ నేతలందరూ కూడా గతంలో ఏనాడు లేనంత దృష్టి మీపై సారించారు. నిన్న తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఉన్నప్పుడు కూడా కొట్టు సత్యనారాయణ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు మీ మీద చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు వస్తున్నాయి? అంటే వాస్తవంగా ఆయన ఏం చెప్పాడు నేను వినలేదండి. ఏం చెప్పాడు వినలేదు. మీరన్నా చెప్పాలా, లేకపోతే నేను 2 రోజులు వెనక్కి వెళ్ళన్నా చూడాలి. అంటే ఆ పదాలు కూడా నోటితో చెప్పలేనటువంటి దుర్భాషలో ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది వైసీపీ వాళ్ళకి ఇది మామూలే కదండి, మామూలే వాళ్ళకి దినచర్య. ఈ కొడు సత్యనారాయణకి, ఆ కొడాలి నానికి, ఆడేవిడ అనిల్ కుమార్ యాదవ్, ఆడేవిడ డాక్టర్ చదువుకున్నాడు సీదిరి అప్పలరాజు, అడిగి జ్ఞానం లేదు. అలా పార్టీ బేసేది, ఆ పార్టీ బేసేది. వాళ్ళైనా మంచి భాష మాట్లాడితే మనం ఆశ్చర్యపో. అక్కడ చిల్లర కొట్టి చచ్చిన ఆయన. నేను చిన్నప్పుడు చిల్లర కొట్టు చిట్టెమ్మను సినిమా వచ్చింది, నాకు గుర్తుంది సినిమా. ఈడో చిల్లర కొట్టు సత్యబాబు ఈడు. అక్కడ దుకాణాలు, కౌంటర్లు, దేనికి ఎంత ఫీజు నేను చెప్పాలా? మీకు తెలుస్తుంది. అక్కడ గుడాన్ని రోడ్డు అంతా పోయి అడిగితే తెలుస్తుంది. వాడు కూడా మా గురించి మాట్లాడి, మా వ్యక్తిత్వం గురించి. ఇవాళ చెప్తున్నా, శ్రీనివాసవరం ఛాలెంజ్ చేస్తున్నాడు. 34 ఏళ్ళ రాజకీయ జీవితం, అంతకితం 7-8 సంవత్సరాల విద్యార్థి యువజన నాయకుడు. ₹1 పంచాయతీ నేను పోటీ నుంచి విరమిస్తా. రాజకీయ అవినీతి అనేది శ్రీనివాసవరం దగ్గర చూపెట్టగలిగి ఉంటే ఎన్నో బాధలు పడ్డా, ఆస్తులు అమ్ముకున్నా, పేరెంట్స్ వద్దన్న రాజకీయాల్లో తిరిగా, కామన్ మ్యాన్గా బతికా, నా అవసరాలు మానుకున్నా, పార్టీ అవసరాలే ముఖ్యం అనుకున్నా. నాకు ₹100 పని ఉంటే నేను ఖర్చు పెట్టుకోవడం మానేసి పార్టీగా ఉందా ఖర్చు పెట్టా. అమ్మ నాన్నలు బట్టలు కుట్టించుకోమని 4 జతలు డబ్బులు ఇస్తే 2 జతలే కుట్టించుకుని 2 జతలతో పార్టీ జెండాలు కొన్నాను నేను. వీడు నా గురించి మాట్లాడితే. అంటే బీజేపీలో జిల్లా అధ్యక్షులుగా మీరు పనిచేశారు, అటు వైసీపీలో జిల్లా అధ్యక్షులుగా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి రంగనాథరాజు ఉన్నారు, ఆచంట ఎమ్మెల్యే. ఆయనకి మీకు ఏంటి వైరం ఏంటి? ప్రజలు ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చించుకుంటున్నారు, మీకు ఆయనకి ఏంటి ఇబ్బంది? వైరం ఏం లేదండి, మీ ఇద్దరం క్షత్రియులు అనేది పక్కన పెట్టండి. క్వాలిటీ ఉండాలి కదా. ఆడు క్షత్రియ అయినా, కాపు అయినా, ఇంకొక అమ్మాయినా
ఆయన గర్విష్టి. మామూలుగా మనుషులతో మాట్లాడే అలవాటు లేదు, మనిషిని ప్రేమగా చూసేటువంటి అలవాటు లేదు, మనిషిని బెదిరించి అదిరించి కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తాడు. నేను దానికి వ్యతిరేకం. నన్ను ఎవడ ప్రేమతో జయించాలి, స్నేహంతో జయించాలి, మంచిదనంతో జయించాలి, కానీ ఎవడన్నా నన్ను బెదిరించి నన్ను కంట్రోల్లోకి తీసుకోవాలంటే మటుకు నాలో అపరిచితుడు బయటకు వచ్చేస్తాడు. నన్ను తట్టుకోవడం చాలా కష్టం. మీకు శ్రీనివాస్ వర్మ ఇలా కనపడుతున్నాడు, నన్ను తట్టుకోవడం చాలా కష్టం. చాలామంది అయిపోయారు నా చేతిలో. కాకపోతే నేను ఎవరిని గెలుక్కోను, నన్ను గెలుక్కున్నాను వదలను. అంటే తణుకు నియోజకవర్గంలో ఇటీవల మీరు కాపు ఆత్మీయ సమావేశంలో కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున కాపు సోదరులందరూ కూడా పాల్గొన్నారు. కానీ మీకన్నా ముందే మేమే తణుకు నియోజకవర్గంలో కాపు సమావేశాన్ని నిర్వహించాం. ముద్రగడ పద్మనాభం అనేది కాపులకు బ్రాండ్ అంబాసిడర్, కాపులంతా మా వెంట ఉన్నారంటూ తణుకు వైసీపీలో చర్చించుకున్నారు. అక్కడ మంత్రి కార్బూరు నాగేశ్వరరావు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎవరు వెంట ఉన్నారు అనుకోవచ్చు కాపులు? ఎవరు వెంట ఉండరండి. ఎవడన్నా ఒక నాయకుడు, కుల నాయకుడు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకుడు అనవచ్చు, నా వెనకాల ఒక 1000 మంది ఉన్నారు. లక్షల గురించి వేల గురించి నేను మాట్లాడలే. నా వెనకాల ఒక 1000 మంది ఉన్నారని ఎవడన్నా అంటే ఆడు రాజకీయ అజ్ఞాని. కాపులంతా ఆయన కూడా ఉంటే పిఠాపురంలో వంగ గీత చేతులు ఆయన ఎందుకు ఓడిపోయాడు అని అడుగుతున్నా నేను. కుల సంఘం నాయకుడు కూడా ఎందుకు ఓడిపోయాడు పిఠాపురంలో? నా వెనకాల కాపులంతా ఉన్నారంటే నువ్వు ఎలక్షన్గా ఒక్కొక్క కొడుకు పెట్టి ఎప్పుడు ఎక్కడ ఉంటావో తెలీదు, నువ్వేం మాట్లాడతావో తెలీదు. పెద్ద మనిషి, నిజాయితీపరుడు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కరప్షన్ లేదు, పెద్ద మనిషి, అంతవరకు అంగీకరిస్తాను. కాపులంతా నా అనుకున్నారు, నేనే నా రాజులంతా నా వెనకాల ఉన్నారు చాలామంది అంటుంటారు నా దగ్గర. నేను ఎవడో ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి ఆ తణుకు అసెంబ్లీలో ఆడి దగ్గర 50,000 ఓట్లు ఉన్నాయి, నన్ను వెళ్ళి కలమన్నాడు. 50,000 ఓట్లు ఉంటే ఆడే పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వచ్చు కదా. ఇలా ఉంటుందండి రాజకీయాల్లో. ప్రజలు ఎవరికి ఫాలోయర్స్గా ఉండి ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఎవరో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి, వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ప్రాంతంలో ఒక 500 ఓట్లు కూడా వేయించలేరు. కుల సంఘాల నాయకులు కూడా కులాన్ని నాయకులు ఉపయోగించుకుంటున్నారు తప్పించి అది ఏ క్యాస్ట్ అయినా. కులం ఏ నాయకుడు వెనకాల లేదండి. కులాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు. ఎవరికి ఏ పార్టీకి వేయాలి, ఏ పార్టీకి వేస్తే రాష్ట్రానికి దేశానికి మంచి జరుగుద్ది, భవిష్యత్తులో బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, ఎన్ని ఆలోచించి ఓటు చేస్తారు కానీ కులం ఆధారంగా ఓట్లేరు. అంటే ప్రధానంగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్నారు. ఆయన మీరు ఎంతో మిత్రులని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆయన సీటు మీకు వచ్చింది, మరి మీకు సహకరిస్తారా, సహకరించినటువంటి మీమాంస మొదట్లో ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆయన సీట్ నాకు రాలేదండి. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ, వైసీపీలోంచి బయటకు వచ్చారు, ఇండిపెండెంట్గా మొన్న రిజైన్ చేశారు ఒక నెల క్రితం. ఆయన సీట్ నాకు వచ్చడం అంటే పొత్తుల్లో బీజేపీకి వచ్చింది, బీజేపీలో ఎవరికి ఇవ్వాలి అనేటువంటి చర్చ వచ్చింది. బీజేపీలో నేనున్నాను, ఇంకా 3-4 ఆల్రెడీ అప్లై చేసుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో జాయిన్ అవ్వలేదు, బీజేపీ తరఫున కూడా ట్రై చేయలేదు. బట్ ఆయన ఏంటంటే ఏ పార్టీ అయినా నేను పోటీ చేద్దామని ఆలోచన ఉంది. సిట్టింగ్ ఎంపీ కదా, ప్రజల్లో కూడా కొంత ఈ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొట్టమొదటి రోడ్డు మీదకి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన పట్ల అభిమానం ఉంది. తీవ్రంగా హింసించారు, కొట్టారు. అప్పటికి బైపాస్ జరిగి ఆయనకి 3-4 నెలలు మాత్రమే అయ్యింది. గుండెల మీద కూర్చుని కొట్టారు. మనిషి ప్రమాద పంచుకి వెళ్ళాడు. ఆయన ఇన్సిడెంట్ జరిగాకనే ఈ రాష్ట్రంలో అపోజిషన్ బయటకు వచ్చింది, తెలుగుదేశం. కాబట్టి ఆయన చేసినటువంటి సాహసాన్ని మనం కాదు అని అనలేము. కానీ బీజేపీలో ఆయనకి రావాల్సిన టికెట్ నాకు వచ్చిందనేది వాస్తవ విరుద్ధం. అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అంటే పార్టీ ఒక యాంగిల్లో నిర్ణయించింది, కార్యకర్తకి ఎక్కడో చోట సీట్ ఇవ్వాలా, మిగతా చోట్ల అక్కడ అవకాశం లేదు. శ్రీనివాస్ వర్మకు అవకాశం ఇస్తే ఒక కార్యకర్తకి సీట్ ఇచ్చినట్టు రాష్ట్రంలో కార్యకర్తలంతా భావిస్తారు. కాబట్టి నాకు అవకాశం ఇచ్చింది. కానీ పార్టీ ఆయన మీద కోపంతో నాకు ఇవ్వలే, లేకపోతే ఆయన పోటీకి వెళ్ళి నేను తెచ్చుకోలే. ఆ విషయంలో మేము చాలా క్లియర్గా ఉన్నాం, కలిపి పనిచేస్తున్నాం. ఆయన కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నారు, కలిపి అసెంబ్లీలో తిరిగాం. ఎవరు ఎంపీ అయినా ఎవరు ఎమ్మెల్యే అయినా
మేమిద్దరం ఒకటే అనేటువంటి విషయం మా ఇద్దరికి అవగాహన. ఉండి అసెంబ్లీ మినహాయిస్తే మిగిలిన 6 అసెంబ్లీల్లో కూడా తొలుత బీజేపీలో ఎంపీ టికెట్ను వర్మకు కేటాయించగానే ఆ అభ్యర్థులందరూ కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. లేదంటే ఇంకా బలమైన నాయకులు మాకు వస్తే బాగుంటుందని అధిష్టానం వద్ద కూడా చెప్పారనేటువంటి ప్రచారం ఉంది. అది ఇప్పుడు ఎలా ఉందనుకోవచ్చు? వారందరూ కూడా మీతో ముందుకు వస్తున్నారు కలిసి? అది అంటే బయట మీడియాలో వచ్చినట్టు వాస్తవం అది కాదండి. నాకన్నా బలమైన అభ్యర్థి అంటే నేను ఈవేళ ఉన్నవాళ్ళు అందరికన్నా బలమైన అభ్యర్థి కదా. బలం అంటే ఏంటి ఇక్కడ? బలం అనేది దాని క్రైటీరియా ఏంటంటాను నేను. డబ్బు అని వీళ్ళందరూ ఉద్దేశం, బయట మీడియా కానీ బయట ప్రచారాలు కానీ. భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్లో వేరే పార్టీలకు వస్తే వాళ్ళు ఇష్టం. భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్లో నాకన్నా బలమైన అభ్యర్థి లేడు అనేది నేను డైరెక్ట్గా చెప్తున్నా. అది గర్వం కాదు. నాకైనా బలమైన అభ్యర్థి లేడు. నాకన్నా నేను మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళకి చాలామంది కన్నా నేను బలమైన అభ్యర్థిని. కాకపోతే ఎబో మిడిల్ క్లాస్, ఈ దగ్గర డబ్బు లేదు. డబ్బు పార్లమెంట్ ఎలక్షన్ ఖర్చు పెట్టాల్సిన 95 లక్షలే కదండి. మా లిమిట్ 90 లక్షలే. నేను మున్సిపల్ కౌన్సిలర్ ఖర్చు పెట్టి నెగ్గాను, పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాను, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు చేశాను, మోడీ గారు వస్తే ఊరంతా కార్యక్రమం చేశాను, పార్టీకి 50 లక్షలు పెట్టి కార్యాలయం కట్టాను నా సొంత సైట్లో నా సొంత నిధులతో. శ్రీనివాస్ వర్మ అంత చేతకానోడు ఏం కాదండి. శ్రీనివాస్ వర్మకి ఎలక్షన్ ఎలా తెలుసు. ప్రజలు డబ్బులతోనే ఎలక్షన్ చేయాలనుకుంటే సాధ్యం కాదు. ఒకవేళ అది అవసరం అనుకుంటే అది కూడా ఎలా చేయాలో శ్రీనివాస్ వర్మకి తెలుసు. శ్రీనివాస వర్మ అనేవాడు, ఈ బీజేపీ వర్మ అనేవాడు ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అందరికన్నా సీనియర్. నేను ఎమ్మెల్యే కాకపోవచ్చు, ఎంపీ కాకపోవచ్చు, బట్ రాజకీయాల్లో అందరికన్నా ఈ జిల్లాలో సీనియర్ ఎవరంటే శ్రీనివాస్ వర్మ. మీకు కూడా తెలుసు. బీజేపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాలను కూడా ఎన్నికల కార్యాలయాలను భీమవరం నుంచి ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షురాలు ఇక్కడి నుంచి ఎన్నికల శంకారం. నేను సొంత కార్యాలయం భీమవరంలో సొంత సైట్లో కట్టినోడు ఎవడన్నా ఉన్నాడంటే నేనే. సొంత సైట్లో కట్టా. అందుకని రాష్ట్ర అధ్యక్షురాలు ఇక్కడి నుంచి ఫిబ్రవరి 1న ఇక్కడి నుంచి వర్చువల్గా ఇది స్వయంగా ప్రారంభిస్తూ అన్ని జిల్లాల కార్యాలయాలు ఆవిడ ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే మీకు ఎంపీ సీట్ ఇచ్చారు. కానీ ప్రధానంగా వైసీపీలో కూడా ఈరోజు ఒక వైసీపీ కార్యకర్త స్థాయి నుంచి వచ్చాను, కాంగ్రెస్ కార్యకర్త స్థాయి నుంచి వచ్చాను, ఎంపీగా పోటీ చేస్తున్నాను, బీసీ సామాజిక వర్గం అంతా కూడా నా వెంటే ఉంది అంటున్నారు. అంటే ఎలా ఈ సామాజిక వర్గాల ప్రభావం ఎన్నికల్లో ఉంటుందనుకోవచ్చా? ఉండదండి. నేను ఉంటే 1 or 2%. అదైనా మనం పొల్యూట్ చేస్తే ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉన్న అభ్యర్థి, వాళ్ళ ఫాదరు బ్రదర్స్ అందరూ కూడా మాకు తెలుసు. మేము కూడా చాలా సన్నిహితంగా ఉంటాం. కాబట్టి మేము ఎక్కడ కూడా ఈ ఎన్నికల్లో ఒక్క విషయం కూడా నేను వ్యక్తిగతంగా వాళ్ళు కానీ మేము మాట్లాడుకోం. ఎందుకంటే మా గౌరవప్రదమైనటువంటి కుటుంబాలు. నేను ఎవరి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడను. అటువంటిది ఆవిడి బీసీ కులానికి చెందినటువంటి మహిళ. ఒక కులం ఆధారంగా ఓటింగ్ జరుగుతుంది అనుకుంటే రాజకీయాల్లో చరిత్ర ఉంది కదా మనకి. కులం ఆధారంగా ప్రజలంతా ఓటేస్తారు అనుకునేటువంటిది మూర్ఖత్వం. కులాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఓటు సంపాదించాలనేటువంటిది మూర్ఖత్వం. కాబట్టి నేను ఎవరో కూడా తెలుగుదేశానికి బీసీలు చాలా స్ట్రాంగ్ సపోర్టర్స్. ఆవిర్భావం ఉంది. ఈ రాష్ట్రంలో బీసీలని చైతన్యపరిచి బీసీలకి రాజకీయ రిజర్వేషన్ కల్పించి బీసీ సాధికారత సంబంధించిన పార్టీ తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఒకే కులం వాళ్ళంతా ఒకే కులానికి ఓటేస్తారనే విషయంలో నాకైతే 1% కూడా నమ్మకం లేదు. ఎంతమంది ఏ విధంగా రెచ్చగొట్టినా. పైగా ఇంకోటి, నేను చిన్నప్పటి నుంచి బీసీలతో ఇదే కమ్యూనిటీతో పెరిగా. ఇప్పుడు ఎవరైతే మా సోదరి ఉమాబాల గారి కమ్యూనిటీ ఉందో, నేను నిత్యం గత 30 సంవత్సరాలుగా తెల్లారితే అదే కమ్యూనిటీలో ఉంటా. వాళ్ళంతా నాకు సన్నిహితులు. వాళ్ళ కుటుంబంలో చెందిన వాళ్ళ సోదరులు కూడా నాకు సన్నిహితులు, అమ్మాయి సోదరులు. నేను పాకా సత్యనారాయణ గారు గౌడ కమ్యూనిటీ. నన్ను బీజేపీలో జాయిన్ చేసింది ఆయన జనసంఘ నుంచి ఉన్నారు. 90లో నన్ను బీజేపీలో జాయిన్ చేసింది ఆయన. నేను వేరే విద్యార్థి సంఘాల్లో పనిచేస్తుంటే
కుర్రాడు స్పీడ్గా ఉన్నాడు, పని చేస్తాడు పాలిటిక్స్, కానీ నా దగ్గరికి 1-4 సార్లు తిరిగి సోమవీర్రాజు గారు తీసుకొచ్చి, సోమవీర్రాజు గారు నా దగ్గరికి 10 సార్లు వచ్చి పార్టీ సిద్ధాంతం, ఐడియాలజీలు ఇద్దరు కలిపి చెప్తే నాకు నచ్చి బీజేపీలో చేరా. ఇవాళకి 34 సంవత్సరాల నుంచి ఆయన నేను ఇక్కడ ఉన్నటువంటి మీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా తెలుసు, అన్నదమ్ముల కన్నా ఎక్కువగా ఉంటాం. ఒకళ్ళు పర్సనల్ విషయాలు కూడా అన్నీ షేర్ చేసుకుంటాం. బీసీ కదా, మరి ఏ చేస్తారు బీసీలంతా ఓటు కులం పెట్టి? అదేన్నీ జరిగి కాదండి. ఏదో 1%, 2% ఎవరున్నా రెచ్చగొడితే వెయ్యాలి తెప్పించి ఒక కులం అంతా ఓట్లు వేసుకుంటే కాపులు అంతకన్నా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. బీసీల్లో బోల్డ్ కులాలు ఉన్నాయి, ఒక్క కులానికి కాదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోని ప్రకటించింది, కూటమి కూడా ఇటీవల మేనిఫెస్టోని ప్రకటించింది. ఏది ప్రజారంజకంగా ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉందని మీరు భావిస్తారు? కూటమి ఇప్పుడు తెలుగుదేశం ప్రకటించిన సూపర్ 6 గానే ఉంది. ఇప్పుడు దీనికి ధైర్యం సరిపోలే ఇంకా ఎవరికి, జగన్ గారికి 3000 ఉన్న పెన్షను 500 పెంచుతాడంట 5 సంవత్సరాల్లో. అది కూడా ఆఖరి 2 సంవత్సరాలు పెంచుతాడంట. ఎందుకంటే అక్కడ బొక్కసం ఖాళీ, ఆయనకు తెలుసు కదా డీటెయిల్స్. అదే మళ్ళీ అమ్మ ఒడి, మళ్ళీ అదే పథకం, అదే పేరు, కొంచెం అమౌంట్ పెంచడం, ఇలా చేశాడు. కానీ ఈ ధైర్యం సరిపోలే ఆయనకి మేనిఫెస్టో ఇవ్వడానికి. తెలుగుదేశం పెన్షన్ డైరెక్ట్ 1000 రూపాయలు పెంచుదామని చెప్పింది. ఈవేళ మేనిఫెస్టో చూస్తే ఈవేళ తెలుగుదేశం పార్టీదే ప్రజలను ఆకర్షిస్తుంది. ఇతను కూడా గతంలో మేనిఫెస్టో ఇచ్చింది ఇటువంటి ఏమి నిలబెట్టుకోలేదు కదా. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, 0. ఆయనే తయారు చేయించి అమ్మేస్తున్నాడు. నిషేధం మాట దేవుడు ఎరుగు. పెన్షన్ 3000 చేస్తానన్నాడు. అప్పుడు చెప్పలేదు కదా, ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం 200 పెంచుతానని చెప్పాడా? చెప్పలే. 3000 చేస్తానన్నాడు. ఎలక్షన్ అయ్యాక మొదలెట్టాడు ప్రతి సంవత్సరం 200 పెంచుతానని. అంటే సంక్షేమ కార్యక్రమాలు కొన్ని అమలు చేయాలండి. వృద్ధులకి పెన్షన్ అనేది తప్పు కాదు, కానీ ఆ పెన్షన్ని ఒకసారి నువ్వు స్టార్ట్ చేసాక సమయానుకూలంగా జీవన విధానంలో వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా, పెరుగుతున్నటువంటి ధరల ఆధారంగా పెంచకపోతే ఎట్లా పెన్షన్ వల్ల ఉపయోగం ఉంటుంది? ఈ వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులకి 3000 పెన్షన్ అండి. ఈయన వచ్చేటప్పటికి 3000 పెన్షన్ ఉంది. అందరికీ 2000 ఉండేది, దివ్యాంగులకు 3000 ఉండేది గతంలో కూడా. ఇవాటికి 3000. దివ్యాంగులు ఇంపార్టెంట్, కష్టపడి పని చేసుకోలేరు, కాలు చెయ్యో ఉండదు. వచ్చేటప్పటికి ఏ పెన్షన్ అయితే 3000 ఉందో ఈయన అధికారంలోకి వచ్చాడు, ఇవాళ కూడా 3000 అధికారంలో ఉంది. కాబట్టి మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ, జనసేన క్లియర్గా ఉన్నాయి. అంటే సంక్షేమ పథకాలే పరమావధిగా ప్రస్తుతం ఈ మేనిఫెస్టోలు కనిపిస్తున్నాయి. మరి అభివృద్ధి సంగతి నుంచి నర్సాపురానికి ప్రత్యేకించి పారిశ్రామికంగా కానీ విద్యా వైద్యపరంగా కేంద్రం నుంచి మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇక్కడ మెడికల్ కాలేజీ కడుతున్నారు, ఇప్పటిదాకా గడిచిన 5 ఏళ్లలో పూర్తి కాలేదు. మరి కేంద్రం నుంచి పూర్తి కావడం కాదు, కేంద్రం సహకరించట్లేదా, రాష్ట్రం చేయట్లేదు అనుకోవచ్చు? ప్రారంభం కాలేదండి మెడికల్ కాలేజీ. మీరు ఇంకా పూర్తి కాలేదంటున్నారు. ప్రారంభం అయితే కదా పూర్తి అవ్వడానికి. ఫిల్లింగ్ అవ్వలే. ఆ మెడికల్ కాలేజీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మెడికల్ కాలేజీ. శిలాఫలకం ఉందో అది కూడా ఎవరో లేపుకుపోయాడో తెలియదు. ఫిల్లింగే అవ్వలేదు ల్యాండ్. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, బీజేపీ వారు ఎంపీ అవుతాడు, ఈ జిల్లాకి ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకువస్తారు. అందులో ఏమీ అనుమానం లేదు. వెరీ క్లియర్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకువస్తా. ఇంకా అనేక రకాలైనటువంటి పనులు వశిష్ఠ వారధి మీద ఇందాక చెప్పాను మీకు, నేను పూర్తి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం అనేది ఏ నిధులు ఉంటే అది, ఏ శాఖలో ఏ నిధులు ఉన్నాయో ఒక అధ్యయనం చేసి నాకు కొంత ఐడియా ఉంది. ఇప్పటికి నేను ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైనగా అభివృద్ధి చేస్తాను. అన్నిటికీ మించి సామాన్యులకి అందరికీ కూడా అందుబాటులో. అంటే మన ప్రాంతంలో అత్యధిక మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు ఈ పార్లమెంట్లోనే ఉన్నారు. ఉపాధి దొరక్క, ఉద్యోగాలు లేక వారంతా కూడా వలస వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఆవేదన ఉంది. వారు ఎంతోమంది మోసపోతున్నారు గల్ఫ్ దేశాలకు వెళ్ళి నకిలీ ఏజెంట్ల ద్వారా. అటువంటి వారికి మీరు ఏమైనా భరోసా ఇవ్వదలుచుకున్నారా? మోసపోయే వాళ్ళ విషయంలో నేను వారికి రక్షణ కల్పిస్తాను. ఏదైనా బయట దేశాల్లో సమస్య వచ్చినా నేను వారికి నా వంతు శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తాను, నేను రక్షణ కల్పిస్తాను. ఉపాధి కోసం వెళ్ళి వాళ్ళు కొంత పూర్వం నుంచి ఉంది ఉపాధి కోసం వెళ్ళి, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఈ రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బతికేటువంటి పరిస్థితి లేదు.
ఇక్కడి నుంచి వరకు ఒరిస్సా నుంచి బీహార్ నుంచి ఇక్కడికి వస్తే ఇప్పుడు మనమే వరిసా పోయి మా వాళ్ళు వచ్చింది. మీకు అర్థమైందండి. బీహార్ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అన్ని రకాలుగా నేను నిన్న చూస్తే, నేను ఆర్చంట్ అసెంబ్లీ తిరిగితే రోడ్ల మీద ఈ సీజన్లో ధాన్యాలు ఆరబోయాల్సిన పరిస్థితి లేదు. కొనరు. పర్టికులర్గా ఏ మిల్లుకి పంపితే అక్కడే కొనాలి. ఇదివరకు రైతు ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునేవాడు ధాన్యాన్ని. మాయిశ్చరింగ్ పేరుతో రైతుల్ని వేధించేస్తున్నటువంటి పరిస్థితి మారాలి. అంటే ఫైనల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైసీపీ వైనాట్ 175 అని ముందుకు వెళ్తుంది. మరి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎలా వెళ్ళబోతుంది? నరసాపురంలో కానీ రాష్ట్రంలో కానీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే వైనాట్ 175 అంటే దేశ చరిత్రలో జరిగే సబ్జెక్ట్ కాదు. 170 స్థానాలు ఇచ్చేస్తే ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడన్నా ఆయన భ్రమపడుతున్నాడు. వైనాట్ పులివెందులని అంటున్నారు యువతల నుంచి. ఈసారి ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోతున్నాయి. ప్రజల నాడు మాకు అర్థమైపోయింది. నేను అసెంబ్లీలో తిరుగుతున్నాను కాబట్టి ప్రజల నాడి పూర్తిగా ఈ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉంది. పెద్ద మెజార్టీ ఏ సర్వేలు ఆ సర్వేలు ఈ సర్వేలు వచ్చినా సర్వేల గురించి నేను పట్టించుకోను. 100% ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఏర్పాటు చేస్తారు బీజేపీతో. కేంద్రంలో మోడీ గారి సర్కారు 100% వస్తుందనేటువంటి విషయంలో మనకి ఎటువంటి అనుమానం లేదు. అంటే బీజేపీ నేతల్లో అత్యధిక శాతం మంది కూడా కేంద్ర మంత్రి పదవి సీనియర్ పార్టీల కోసం పనిచేసినటువంటి వ్యక్తికి కావాలి, అది వర్మ అనేటువంటి ప్రతిపాదనని ఇప్పటికే పబ్లిక్లో చర్చ నడుస్తుంది. ఆ విధంగా కేంద్రం కనుక ఆలోచిస్తే మీరు ఏ శాఖ కోరుకుంటారు? ఏం న్యాయం చేస్తారు కేంద్రం నుంచి నరసాపురానికి? అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న అండి. నేను ఫస్ట్ ఎంపీని కావాలనుకుంటున్నా. అది పెద్ద మెజార్టీతో కావాలనుకుంటున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలంతా ఇవాళ నర్సాపూర్ ఎంపీ ఏమవుతుందని చూస్తున్నారు. ఇక్కడ కాదండి, మన కార్యకర్త నిలబడ్డాడు. అది ఫుల్ఫిల్ చేయాలి నేను ఫస్ట్. మంత్రి పదవి అనేది కూడా అది మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా సీనియర్స్ ఉన్నారు, కొంతమంది గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ నా వ్యక్తిత్వం నచ్చి పార్టీ కార్యకర్త ఇవ్వాలంటే తప్పనిసరిగా అవుతా. కానీ నేను అవుతానని చెప్పట్లేదు, నాకు ఆశ కూడా లేదు. కానీ చాలామంది మీకులో అడుగుతున్నారు బయట కూడా. వాళ్ళందరికీ చెప్తున్నాను, లేదండి పౌరం పెద్దోళ్ళు ఉన్నారు వయసులో అని చెప్తున్నా. దాని అనుగుణంగా మనం చివరిగా మీ నరసాపురం పార్లమెంటరీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? పోలింగ్ సమయం దగ్గర పడుతుంది, పోలింగ్ శాతం పెంచాలంటూ కూడా ఈసీ ఎంతో ప్రయత్నాలు చేస్తుంది. మీరు సూటిగా వారికి ఏం చెప్పదలుచుకున్నారు? నరసాపురం పార్లమెంట్లో ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, శాసనసభకు కానీ పార్లమెంట్కి కానీ పోటీ చేసి ఉండే అభ్యర్థులు ముందు స్థానికులై ఉండాలి అంట. ఎక్కడెక్కడి నుంచి వచ్చి దిగి పోటీ చేసి నెలకోసారి నియోజకవర్గానికి, నెలకు 2 సార్లు కాకపోతే 3 సార్లు నియోజకవర్గానికి వచ్చి ఏదో నేను డెవలప్ చేస్తాననేటువంటి విషయం కాదు. నేను అప్పీల్ చేస్తున్నా. ఈవేళ మేము సామాన్య కార్యకర్తలం, చాలామంది 100 కోట్లు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులను కూడా కాదని 34 సంవత్సరాలు ఏదైతే పార్టీ జెండాన్ని భుజాన వేసుకుని తిరిగేమో అటువంటి కార్యకర్తను గుర్తించి వైనాట్ శ్రీనివాస్ వర్మ అని మోడీ గారు అడిగి ఒక కార్యకర్తను ఇక్కడికి పోటీకి నిలబెట్టడం అనేది చాలా సంతోషం. కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేస్తామంటే ఒక సామాన్య మానవుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే అసలు వాడు పనిచేసేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఒక సరికొత్త నిర్వచనం చెప్తాను నేను. అందులో నో డౌట్. రైట్ సార్, అది థ్యాంక్ యూ. మీకు కూడా మా న్యూస్ తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాం. అది కదా ఈరోజు నర్సాపురం ఎంపీ అభ్యర్థి బీజేపీ శ్రీనివాస వర్మ ఈరోజు బీజేపీ వర్మగా ఆయన ప్రజల్లో పూర్తిగా కూడా నానుడికి చెక్కారు. ఈరోజు నర్సాపురం పార్లమెంట్లో ఒక సామాన్య కార్యకర్తగా తాను పనిచేసినటువంటి వ్యక్తిని ఎంపీగా గెలిపిస్తే కనుక ఖచ్చితంగా నర్సాపురం రూపురేఖలు మారుస్తా, కేంద్రంలో అధికారంలో